హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజడమ్ని షేర్ చేయడానికి మరి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహపత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, విషయంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. అలాగే స్వప్నేశ్వర్ మేడంకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మేడం బ్లావెట్స్ కి గురించి స్టార్ట్ చేస్తున్నామండి. శ్రీ శార్వరి అనే ఆమె రాశారు మేడం. ఇది మాస్టర్ స్పిరిట్ అని నిశ్శబ్దం అంటే ఇది ఈయన పరిచయం చేశాడు. అంటే వాసిలి వసంత్ కుమార్ అనే ఆయన నిశ్శబ్దం మాట్లాడుతుందా, రహస్యం విస్ఫోటనం అవుతుందా, ఆత్మ దర్శనం అవుతుందా? ఒక విధంగా ఇవి ప్రశ్నలు, మరో విధంగా సమాధానాలు. అనుభవానికి అనుభూతిని జోడించగలిగితే ఆత్మ ఆధ్యాత్మిక వారసత్వం నుండి విడిపడుతుంది. నిశ్శబ్దంగా పలకరించడం ప్రారంభిస్తుంది. రహస్యంగా విస్ఫోటనం అవుతుంది. పారదర్శకంగా దర్శనమిస్తుంది. అంటే అటు సైలెన్స్, ఇటు సీక్రెట్ల ఆచ్ఛాదన తొలగినట్లే. 100 ఏళ్లు వెనక్కి వెళ్తే ఈ తెరని తొలగించింది బ్లావెట్స్కి అయితే ఈ రెండింటి సంయోగాన్ని భృక్తరహితం చేసింది మాస్టర్ సివివి. బ్లావెట్స్కి విషయంలో సీక్రెట్ డాక్టరీన్ అయితే మాస్టర్ సివివి విషయంలో సత్యయోగం అయింది. బ్లావెట్స్కి సత్య సంపద అందిస్తే మాస్టర్ సివివి సత్య యోగావిష్కారం చేశారు. బ్లావెట్స్కి ఇది సిద్ధాంత సారమైతే మాస్టర్ సివివిది ప్రయోగ ఫలితం. బ్లావెట్స్కి అంటే చప్పున గుర్తొచ్చేది సీక్రెట్ డాక్టరీన్ అని. అది చాలా గొప్ప పుస్తకం అని ప్రశంసిస్తూనే పేజీలు తిప్పడం వరకే పరిమితమైపోయి కితాబునిచ్చిన పాఠకోత్తములు ఎందరెందరో. అర్థం కాకపోయినా ఆత్మకు ఉన్నంత శాశ్వతత్వాన్ని బ్లావెట్స్కి సీక్రెట్ డాక్టరీన్ కు అందించింది మన తాత్విక ప్రపంచం. అసలు ఏ పుస్తకమైనా ఎందుకు అర్థం కాదు? కళ్ళతో చదివితే ఏదీ అర్థం కాదు. అహంకారంతో, అహంభావంతో చదివితే అసలే అర్థం కాదు. మనసుతో చదివితే కాస్త పర్లేదనిపిస్తుంది. హృదయంతో చదివితే బెటర్ అనిపిస్తుంది. కాస్త కుస్తీ పట్టవచ్చు అనిపిస్తుంది. శూన్యమై చదవగలిగితే అర్థం కానిదంటూ ఏమీ మిగలదు. శూన్య దృక్కులు అక్షరాల వెంట పరుగులు తీస్తుంటే పుటలు కరిగిపోతూ ఉంటాయి. డిగ్రీల కిరీటాలతో చదవాలనుకుంటే పల్టీలు కొట్టాల్సిందే. ఓ చేతిలో సిగరెట్, మరో చేతిలో పెన్ను. అసలు ఆడది సిగరెట్ తాగడం ఏమిటి మగరాయుడిలా? అందులోనూ 100 ఏళ్ల క్రితము ఇటువంటి ఆకారాన్ని మన భారతీయ సంస్కారం అర్థం చేసుకునే అవకాశం ఏది? అందుకే ముక్కును వేలేసుకున్నారు. అసలు అది ఆడది కాదు, దెయ్యం అంటూ ఎద్దేవా చేసేవారు. నెగటివ్ గా మనవారు దెయ్యం అన్న పాజిటివ్ గా ఆలోచిస్తే బ్లావెట్స్కి ఓ స్పిరిట్ అంటే మహాత్మ. ప్రపంచము తనను కేర్ చేయకపోయినా బ్లావెట్స్కి తాను మాత్రము మానవ
ని కేర్ చేస్తూనే తిరిగింది. తానే ఓ కేర్ టేకర్ లా సంచరించింది. తనపై అనేకులు దేశ విదేశీయులు కన్నెర్ర చేసిన ఆత్మ సంయమనంతో దేశ దిమ్మరైంది. కుగ్రామాల నుండి అగ్రదేశాల వరకు, అటవీ ప్రాంతాల నుండి ఆత్మ ప్రయోగశాలల వరకు, అరణ్య ప్రాంతాల నుండి ఆశ్రమ వాసుల వరకు, నదీ నదాల నుండి కొండ గుహల వరకు కాలికి బలపం కట్టుకొని తిరిగింది. అలాగని ఆమెను టూరిస్ట్ అనడానికి వీలు లేదు. ఆమె ప్రయాణం ప్రపంచాన్ని చుట్టి రావడానికి కాదు, ఆత్మ సంపదను ఆవిష్కరించడానికి, ఆత్మ సిద్ధాంతాలు చెప్పటానికి కాదు. ఆమె సంచారం ఆత్మానుభవాలు క్రోడీకరించడానికి. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా బ్లావెట్స్ కి చూసింది ఆత్మ నెలవుల్ని. అందరికీ తెలిసిన బ్లావెట్స్ కి థియోసఫిస్ట్, నా దృష్టిలో థియోలజిస్ట్. ఆమె స్పిరిచువలిస్ట్, ఆత్మల నేస్తం. ఆమె సాగించిన ప్రయాణము జనసామాన్యంగా సోల్ జర్నీ కావచ్చు, నా వరకు స్పిరిచువల్ జర్నీ అది. ఆమె తన ప్రయోగాలతో సోల్ ని వెతికి పట్టుకోలేదు, స్పిరిట్ మూలాలను అందుకోగలిగింది. అది బ్లావెట్స్ కి స్పిరిచువలిజంలోని మాస్టరిజం. నా దృష్టిలో బ్లావెట్స్ కి ఓ మాస్టర్ స్పిరిట్. బ్లావెట్స్ కి యోగం చేసిందా అంటే ఏమో, ఆత్మతో పరిక్రమించింది, నిశ్శబ్దంతో తలపడింది, ఆత్మలతో సహవాసం చేసింది. తన ప్రయోగాలలో ఏ ఆత్మను దుర్వినియోగం చేయలేదు. పైగా సద్వినియోగమే ఆమెది. తన గమనంలో మతాన్ని సమ్మతించలేదు, కానీ గురువుల్ని కాదనలేదు. ఆమె దృష్టిలో గురువులు అంటే మాస్టర్స్, అంటే మహాత్మలు. వారి మాస్టరిజానికి తల ఒగ్గిందే తప్ప గురు సాంప్రదాయానికి కాదు. వారిని తన మార్గదర్శకులుగా చేసుకుందే తప్ప వారి అడుగులకు మడుగులొత్తలేదు. వారి సహకారాన్ని అందుకుంటూనే స్వతంత్రించింది. ఏ ఆధ్యాత్మిక వారసత్వ నీడలు సోకకుండా థియోసాఫికల్ సొసైటీని స్థాపించింది. ఆత్మజ్ఞానానికి తప్ప అన్యాయానికి స్థానం లేదక్కడ. ఆమెది స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్. ట్రూ ఫెయిత్ ఈజ్ ద ఎంబాయిడ్మెంట్ ఆఫ్ డివైన్ చారిటీ అన్నది బ్లావెట్స్ కి జీవితం అందించే సందేశం. బ్లావెట్స్ కి రష్యాలో పుట్టిన ప్రపంచ దేశాలు తిరుగుతూ భారతావనిలో తన ఆత్మీయ మేధస్సుకు ఒక రూపకల్పన చేసింది. ఆమె సహ ప్రయాణికులలో అధిక శాతం విదేశీయులే. అన్ని విదేశీ పేర్లు, దేశాల సంచారం, విచిత్ర వ్యక్తులతో సమావేశాలు, ఆత్మీయ సమాలోచనలు, వరల్డ్ మ్యాప్ అంతా క్యాన్వాస్. బ్లావెట్స్ కి జీవితం. ఆ జీవితంపై ఎందరో మాస్టర్ల ప్రభావం, ఆ మాస్టర్ల మార్గదర్శకత్వం ఎలా ఉంటుందనడానికి అక్షర రూపం మాస్టర్ శార్వరి మేడం బ్లావెట్స్ కి పుస్తకం. ఓ విదేశీయురాల్ని చదువుతున్నామన్న ధ్యాస లేకుండా రసరమ్యంగా సాగిన రచన ఈ పుస్తకం చదువుతున్నంతసేపు బ్లావెట్స్ కి ప్రపంచ యాత్ర చేయదు. మనమే బ్లావెట్స్ తో పాటు ప్రతి చోట ప్రత్యక్షం అవుతాం. బ్లావెట్స్ కి విషయంలో శ్రీ శార్వరి ఆత్మీయ ముద్ర అది. ఒక కొండ గుహలో కూర్చుని తపస్సు చేసి మహర్షి కావచ్చు. మహారణ్యాలలో ఘోర తపస్సు చేయుచున్న ప్రాణభయం లేకపోతే కానీ ఒక సద్గురువు కోసం దేశాలు పట్టి తిరగడము, కొండల్లో అన్వేషించడము మాటలు కాదు. ఎంతో తపన పడితే తప్ప స్వచ్ఛమైన గురువు దర్శనం కాదు. ఆ కిటుకు మేడం బ్లావెట్స్ కి తెలుసు అని శ్రీ శార్వరికి ఆ కిటుకు తెలుసు. ఆ తెర తొలగటం కోసం చేసిన ప్రయోగమే ఈ పుస్తకం. బ్లావెట్స్ కి ఒక మీడియం అనుకుంటే ఆమె స్థానంలో మనం ఉన్న పరిణితి చెందటానికి, ఆత్మావిష్కారం చేసుకోవటానికి, మహాత్ముల అనుగ్రహం పొందటానికి చేసే ప్రయాణంలో మనము మమేకం అవుతాము. మాస్టర్లు కంటికి కనిపించరు, వచ్చినట్లు చప్పున అనిపిస్తుంది,
అంతర్దృష్టికి దర్శనమిస్తారు. అంతలో అంతర్ధానం అయిపోతారు. జరగవలసిన పని జరిగిపోతుంది. చెప్పవలసిన విషయం మనస్సుకి స్ఫురిస్తుంది. అది మీడియం అందుకోవలసిన మాస్టర్ కి. అంటే మనము ఎన్నోసార్లు మాస్టర్స్ వస్తే కన్నా మనకి తెలిసి అర్థం కాదు అనుకుంటా కదా మేడం. మరి అవును మేడం, ఏడ అర్థం ఇది మన కళ్ళ ముందు ఉండేటి మనం అర్థం చేసుకోలేనప్పుడు మళ్ళీ మాస్టర్లు వస్తే ఏం అర్థం చేసుకుంటాం మేడం. కరెక్ట్. ఇప్పుడు చెప్పింది కదా ఫస్ట్లో, ఈ బుక్ ఫస్ట్లోనే చదివినప్పుడే వచ్చింది కదా, అదే కదా వచ్చిందా, కళ్ళతో చూస్తే ఏం కనపడుతుంది అని, అదే కదా. అవును. బ్లావెట్స్కి మాటల్లో మాస్టర్స్ ఒక మిత్ర మండలి, అందరూ సమానులే, అందరూ సోదరులే, యోగులు ఎక్కడ ఉన్నా యోగులే, వారంతా ఒక నిర్జన ప్రదేశంలో రహస్యంగా తపస్సు చేస్తుంటారు. తమ ఆచూకీ ఎవరికి తెలియనివ్వరు. అసలు వారంతా అశరీరులు, కాంతి దేహాలలో ఉంటారు, ఎవరికి కనిపించరు. అవసరమైనప్పుడు ఆస్ట్రల్ రూపం ధరిస్తారు. సకృత్తుగా భౌతిక శరీరాలు ధరిస్తుంటారు. వారికి మృత్యు అంటే చనిపోవడం, శరీరాన్ని వదిలిపోవటం కాదు, శూన్యంలో శూన్యంగా కలిసిపోవటం. మీకు మాస్టర్స్ ని చూడాలని ఉందా? పేజీ తిప్పండి. శ్రీ శార్వరి అక్షరాల వెంట బ్లావెట్స్కీతో ప్రయాణం ప్రారంభించండి. ఆ మాస్టర్ల మిత్ర మండలితో మమేకం కండి. ధ్యాసంతా అక్షరాల పైన ఉన్న శూన్యమైపోతూ ధ్యానాత్ములైపోతారు. బ్లావెట్స్కీ స్థానంలో మీరే మిగులుతారు. అంటే యు ఆర్ ది మాస్టర్ మీడియం. వాసిలి వసంత్ కుమార్. ఎంఎస్ మూర్తి, దివ్యజ్ఞాన్. జీవితం అంటే ఏమిటి? జీవుల పుట్టుక ముందు స్థితి, చనిపోయిన తర్వాతి స్థితి ఎట్లా ఉంటుంది అనే ప్రశ్నలతో ఇప్పటికీ ఎంతమంది తత్వవేత్తలు, జ్ఞానులు, జిజ్ఞాసులు, అంతకు మించి శాస్త్రవేత్తలు పరిశోధించిన తృప్తికరమైన సమాధానాలు రాబట్టలేకపోయారు. ఇంకా సాధారణ మానవుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. అది పూర్తిగా అవసరం లేని విషయం అనుకుంటారు. సృష్టి రహస్యాలు, మానవుడి దివ్య శక్తులు తెలిసిన మహాత్ములు, మాస్టర్స్ వారి విజ్ఞానాన్ని రహస్య భాషలో ప్రపంచంలో కొన్ని ప్రదేశాల్లో నిశ్చితం చేసి అర్హులైన వారికి అందిస్తూనే ఉన్నారు. కానీ పరిణామాన్ని వేగవంతం చేసి ఈ జ్ఞానాన్ని అందుకునే అర్హత పొందేలా మానవుల్ని తయారు చేయాలంటే ఈ మహాత్ముల పర్యవేక్షణలో కొందరు అర్హతులు ప్రత్యేకంగా పనిచేయవలసి ఉంది. ఈ బృహత్తర ప్రణాళికకు నాంది 19వ శతాబ్దంలో ప్రపంచంలో వేరు వేరు స్థలాల్లో మొదలైంది. అందుకు నియమించబడ్డ వారిలో రష్యన్ యోగిని మేడం బ్లావెట్స్కీ ఒకరు. ఈమె పుట్టినప్పటి నుండి ఎన్నో అతీంద్రియ శక్తులతో కుటుంబ సభ్యులను, చుట్టుపక్కల వారిని ఆశ్చర్యపరుస్తూ ఉండేది. ఆమెను చూస్తేనే ఏదో ఆకర్షణ. ఆమె చూపులు లోతుగా ఉంటాయి. ఆ చూపుల్లోంచి ప్రేమ ప్రవహిస్తూ ఉంటుంది. ప్రాచీన హిందూ, టిబెట్, ఈజిప్ట్, పర్షియా, చైనా, గ్రీసు, హంగరీ మొదలైన సాంప్రదాయాల్లో ఉన్న సత్యాలను, జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక రహస్యాలను పక్కదోవ పట్టించి మతాల ఊబిలో మనుషుల్ని ముంచేసిన స్వార్థపర శక్తుల నుండి తప్పించి ప్రపంచంలో మానవ సమాజానికి దివ్య జ్ఞానాన్ని మహాత్ములకు అంటే మాస్టర్స్ కు పరిచయం చేసిన ఆధ్యాత్మిక సింహం బ్లావెట్స్కీ. ప్రపంచంలో రహస్య ప్రదేశాల్లో మాస్టర్ల అధీనంలో ఉన్న గుప్త ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక పద్ధతి ప్రకారం సమాజానికి అందించి పరిణామం వేగవంతం చేసి మనిషి తనను తాను తెలుసుకునేలా చేయడానికి కార్యరంగంలోకి దింపబడిన ఉపాసిక మేడం బ్లావెట్స్కీ. అందుకోసం విసుగు విరామము లేకుండా 18 ఏళ్ల నుండి 60 సంవత్సరాల వరకు, అంటే భౌతిక శరీరం వదిలే వరకు తన సౌకర్యాలు, అవసరాలు పట్టించుకోకుండా ఒంటరిగా ప్రపంచమంతా తిరుగుతూ ఈజిప్టులో పిరమిడ్ రహస్యాలపై పరిశోధనలు చేస్తూ, ఈజిప్ట్ గురువుల సేవలు చేసి, టిబెట్ లో, ఇండియాలో గుహ్యమైన ప్రదేశాల్లో సంచరించి బౌద్ధ లామాల శుశ్రూషలు చేసి మాస్టర్స్ నిరంతర పర్యవేక్షణలో కనుమరుగైన జ్ఞాన భండాగారాన్ని ఐసిస్, అన్వల్డ్, సీక్రెట్ డాక్టరీన్ ఎంతో మంది
ఐదవ మహర్షులతో ఆధ్యాత్మికంగా సమాన హోదా కలిగిన గురుమాత మేడం బ్లెవాట్స్కీ. ఎందరో మహాత్ముల ఆధ్యాత్మిక జీవిత రహస్యాలను, సాధనా విధానాలను తను అధిగమించిన ఉన్నత ఆధ్యాత్మిక సీమల అనుభవాలతో విశ్లేషించి నిరంతరం గ్రంథస్థం చేస్తూ సాధకులకు అందిస్తున్న గురువు గారు శ్రీ శార్వరి గారికి మేడం బ్లెవాట్స్కీకి ఎన్నో సారూప్యతలు కనపడతాయి. ఇద్దరి పద్ధతి ఒక్కటే. పుస్తకాల రూపంలో అనుభవపూర్వక ఆధ్యాత్మిక రహస్యాలను సాధకులకు అందించడం, వారి పరిణతికి మాస్టర్స్ తరపున నిస్వార్థంగా పనిచేయటం. ఫలాలు అప్పటి నుండి ఇప్పటి వరకు సాధక సమాజానికి అందుతూనే ఉన్నాయి. ఇద్దరిలో కరుకుదనం, వేగం, అధికారం సమానంగా ఉన్నాయి. అగ్నిపర్వతం బద్దలైతే ప్రవహించే లావా, అందులో నయాగరా జలపాతం దూకుడు కనిపిస్తుంది. సాధకుల ఆత్మల్ని ఒడిసి పట్టుకుని దివ్య సీమలకు తీసుకువెళ్లే చాతుర్యము ఉంది. వీరి రచనలు చదవడంతో పాటు వాటిని అధ్యయనం చేస్తుండాలి. ఇద్దరిలో ఎవరికీ తెలియని లోతులున్నాయి, రహస్యాలున్నాయి, వెలుగులున్నాయి. ఇద్దరికీ ఆడంబరాలంటే ఇష్టం ఉండదు. సాదాగా జీవించడం ఇష్టం. నిరాడంబరత ఆధ్యాత్మిక సోపానం. స్థితికి ఎదిగి మహాత్ముల సాంగత్యం పొందటానికి బ్లెవాట్స్కీ చిన్నప్పటి నుండి చేసిన సాధన, పరిశ్రమ, అకుంఠిత దీక్ష, మహాత్ములకు సంపూర్ణంగా శరణాగతి అయిన పద్ధతికి ఈ పుస్తకం నిలువుటద్దు. ఆ సమర్పణ, సత్యాన్వేషణ చేసే ఎవరికైనా తప్పనిసరి. ఈ పుస్తకం చదివితే సామాన్య సాధకుల్లోనైనా దీక్ష, పట్టుదల, తనను తాను తెలుసుకోవాలన్న తపన, సమాజంపై ప్రేమ, మాస్టర్ల పరిణామ ప్రణాళికలో పనిచేయడానికి అర్హత సంపాదించాలన్న ఆర్తి కలిగి తీరుతాయి. సత్యాన్ని అన్వేషించడానికి మహాత్ముల రక్షణ ఎప్పుడూ ఉంటుంది. సత్యాన్ని మించిన మతం లేదు. దేర్ ఈజ్ నో రిలీజియన్ హయ్యర్ దెన్ ట్రూత్. ఎంఎస్ మూర్తి. ఇక్కడ కొంతమంది ఫొటోస్ ఇచ్చారండి. మాస్టర్ మైత్రేయ, మాస్టర్ మోరియా, మాస్టర్ కుతు. మేడం ఒక్కసారి ఆ బుక్ అది సరే ఫోటోలు కనపడతాయా? ఓకే ఓకే కనిపిస్తున్నాయి మేడం. కనపడుతున్నాయి మేడం, కనపడుతున్నాయి. ఓకే, కిటికీలో నుంచి వెళ్తారు కూడా పడింది దాని మీద, కనపడుతున్నాయి. ఓకే ఓకే. ఇక్కడ పర్లే కనపడ్డాయి. మాస్టర్ కుతుహోమి, మాస్టర్ జ్వాలకుల్, మేడం బ్లెవాట్స్కీ, అనిబిసెంట్. అంటే వీళ్ళు ఇప్పటి కూడా మేడం ఆమె పౌర్ణమి ధ్యానాలను చేయిస్తారు కదా లక్ష్మీ దుగ్గరాల మేడం. ఆ పౌర్ణమి ధ్యానాలుగా వాళ్ళది కాదు మేడం, అది ప్రపంచవ్యాప్తంగా డివైన్ ఇంటర్వెన్షన్ రిమోట్ కంట్రోల్ ధ్యానం అని చేయిస్తారు కదా మేడం పౌర్ణమిలో 3 రోజులు. వాళ్ళు వీళ్ళని తీసుకుంటారు మేడం, మంచి ఎనర్జీస్. మాస్టర్ కుతుహోమి, మాస్టర్ జ్వాలకులు, మరి మాస్టర్ మోరియా, మాస్టర్ మైత్రేయ, వీళ్ళందరినీ ఆహ్వానించుకుంటారు మేడం. భలే బాగుంటది మేడం ఆ ఎనర్జీస్ ఆ టైంలో. అసలు వాళ్ళు ఏం చెప్పరు, ఊరికే మ్యూజిక్ పెట్టి కూర్చోబెడతారు అంతే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అన్నమాట. ప్రతి పౌర్ణమికి 3 రోజులు లైవ్ పెడతారు. చాలా బాగుంటది మేడం ఆ టైం. జ్ఞానం అంటే అదే కదా మేడం. జ్ఞానం అంటే ఏ సౌండ్ చేయకుండా, ఎక్కువ మనం ఏం చేయకుండా అది విని అనుభూతి చెందడమే కదా మేడం. వినడం కూడా కాదు కదా, అసలు అనుభూతి చెందడమే కదా మేడం. అది హీలింగ్ అదేమో చెప్తారు మేడం, హీలింగ్ దాన్ని పెడతారు వాళ్ళు. మేడం బ్లెవాట్స్కీ. మేడం బ్లెవాట్స్కీని చదివారా? లేదు, విన్నాను, చదవలేదు. ఆమె గురించి మనం ఎందుకు చదవాలి? భగవాన్ బుద్ధిని చదివారా? కొంతమంది చదివాను, కొంత విన్నాను. చాలా గొప్ప సంస్కర్త. పుస్తకాలు చదివినంత మాత్రాన ఆ మహాత్ముల్ని చదివినట్లు కాదు. చదవడం అంటే అధ్యయనం చేయడం, వారి లోతులకు వెళ్ళి వెతకడం, వారి తపస్సును, ఔన్నత్యాన్ని గుర్తించి వారు అధిరోహించిన శిఖరాలకు ఎగబ్రాకడం. హెచ్పిబి హెలెనా పెట్రోవనా బ్లెవాట్స్కీ ఆమె పేరంట మేడం. నాకు ఇందాక అదే మన ఏమంటాము
టోల్ టెక్ కాదు, వర్తమాని భవ చదువుతుంటే అనిపించింది, అది చదివేసి క్లోజ్ చేస్తుంటే అనిపించింది. కానీ చదవడం కూడా కాదు, వేరే వాళ్ళ గురించి కాదు, నా వ్యక్తిగతంగా ఏమనిపించిందంటే ఆ బుక్ చదువుతూ పోవడం కాదు, ఎంతవరకు చదివానో దాని ద్వారా నేను ఏం నేర్చుకున్నా దాని ఆచరణలో పెట్టుకుంటా పోవడము బుక్ అంతే కదా మేడం. ఎంత చదివాం కాదు, చదివిన కాడికి ఒక పేజీ చదివినా ఆ పేజీ ఆచరించినప్పుడే ఇంకొక దానికి నువ్వు వెళ్ళడానికి అర్హత అని వచ్చింది నాకు, నా వరకు. నిజమే మేడం, నిజమే. ప్రతిదీ అట్లా ఆచరిస్తేనే కదా మేడం, మన ఊరికే చదువుకుంటూ పోతే ఉపయోగం ఏముంది. అది పెట్టండి మేడం మీరు పీడిఎఫ్. ఉన్నాయి మేడం, ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలు ఉన్నాయి కదా, ఈ వీడియోలు ఏది మహా అవతరణ అన్నారు కదా. కాదు మేడం, ఇప్పుడు మహా అవతరణ అది ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు కాదు, మీరు ఇప్పుడు ఏదన్నారు? ఇప్పుడు వర్తమాని భవ మేడం. వర్తమాని భవ, అవును బాగుందండి మేడం, బుక్ బాగుంది. అది నేను కొంచెం విన్నాను ఎక్కడో. పెట్టండి మేడం పీడిఎఫ్ ఉంటే. పెడతాను మేడం. అదే ఇప్పుడు మన ఛానల్, ఇప్పుడు మన వీడియోస్ ఇప్పుడు చూసారు కదా, ఆ వీడియోస్ కింద మేడం మన ఛానల్ పెడతాను. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చదువుతున్నారు మేడం మీరు? ఇప్పుడు ఒక 4 రోజులుగా నుంచే మేడం. దానికి ముందు మీరు ఇప్పుడు ఏదనేది నాకు అర్థం కాదు కదా, ఏ వీడియో అవి అనేసి కొంచెం పెట్టండి. కొంచెం పెడతాను మేడం, పెడతాను. ఓకే. ఇది ఏదో రష్యన్ పేరులా ఉంది, ఆమె ఇండియన్ కాదా? అవును, పుట్టింది రష్యాలో, అయినా అన్ని దేశాలు తిరిగింది. ఆమె విశ్వ మహిళ, ఆమెను పిచ్చిది అన్నారు పిన్న వయసులోనే. మాస్టర్ మోరియా, ఆమెకి దయ్యం పట్టింది అన్నారు కాస్త వయసు వచ్చాక. ఆమె దైవ రక్షిత అన్నారు యుక్త వయసు వచ్చాక. అవునా? నిజమా? భారతదేశంలో జన్మించి ఉంటే ఆమె కారణ జన్మరాలు అయి ఉండేది. ఆ జన్మ యోగిని అయ్యేది, జగన్మాత కీర్తించబడేది. క్రైస్తవ ప్రపంచంలో పుట్టి ఉంటే సెయింట్ అయి ఉండేది. కానీ ఆమె జన్మించింది రష్యాలో. ఇంతకీ ఎవరామె? ఆమె విశిష్టత ఏమిటి? ఆమె ఒక ఉపాసిక, ఆమె మహాయోగిని, ఆమె పేరు హెలెనా. తాను జన్మకు వచ్చిన పని పూర్తి చేయకుండానే నిష్క్రమించింది. గమ్యం చేరకముందే జీవితం చాలించింది. జీవితాంతం వరకు యోగినిగా సత్య ప్రతిష్టాపన కోసం తప్పించింది. సనాతన ధర్మ పునరుద్ధరణ తన జీవిత ధ్యేయంగా భావించింది. ఆమె అన్వేషిత, ఆమెకు సత్యాన్వేషణి యోగం ప్రచారమే యోగ సాధన. లోకానికి పరమ గురువుల ఉనికిని తెలియజెప్పి సాధకులకు కొత్త వాకిళ్లు తెరిచింది. జీవిత లక్ష్యానికి కొత్త గమ్యాన్ని నిర్దేశించింది. పరమ గురువుల చైతన్యాన్ని గీతానికి, బ్లవెట్స్కి అనుపల్లవి. మాస్టర్ యోగానికి బలమైన పునాది థియోసఫీ పేరున సనాతన ఆర్య ధర్మాన్ని నేటి విద్వత్ లోకానికి పరిచయం చేసింది బ్లవెట్స్కి. ప్రాక్పశ్చిమ దేశాల మధ్య ఆధ్యాత్మిక అవగాహనతో సాంస్కృతిక వారధి నిర్మించిన మహోదాత్త మానవీయ మహిళ హెచ్పి బ్లవెట్స్కి. ఆ పేరులో భర్త పేరు సగం పేరు మేడం. ఆమె పేరు ఇందాక మీరు చదివారు కదా, ఫస్ట్ వచ్చేది ఆమె పేరు హెలెనా. అవును మేడం, హెలెనా ఆమె పేరు. బలవంతంగా చేస్తారు పెళ్ళి ఆమెకి. అవును మేడం, విన్నాను నేనైతే. అవును. థియోసఫీ ఫిలాసఫీ. థియో యోన ప్రచోదయాత్. అది వస్తుంది కదా మేడం మనకి, ఓం భూర్భువ స్వః, దాంట్లో చూడండి థియోసఫీ ఫిలాసఫీ అనే దాంట్లో థియో యోన ప్రచోదయాత్. థియోసఫీ అన్నది ఫిలాసఫీ కాదు, అది తాత్విక చింతన మాత్రమే గాని ఒక తత్వశాస్త్రం కాదు. అది చింతన విశేషం, విశ్లేషపూర్ణ చింతన, ఆత్మ నివేదన, మానసిక పరితాపంలోంచి పుట్టిన ఆత్మీయ భావన, ఆత్మ నివేదన. ఫిలాసఫీకి పునాది మత ప్రసక్తి ఏమాత్రం లేనిది థియోసఫీ. అంటే థియోసఫీకి జీవితం ఆధారం, జీవన ధర్మం ఉపాధేయం. అన్ని మతాలకు మూలమైనది సనాతన ధర్మం ఒక్కటే. పవిత్ర జీవనం థియోసఫీ. థియో యోనః ప్రచోదయాత్. ప్రతి మనిషి జీవితం అవసరం లేకపోయినా ఏదో ఒక మతంతో ముడిపడి ఉంటుంది.
మనిషి సమాజం కోసం మత నియమాలకు తల వంచి బ్రతుకుతుంటాడు. మతంతో జీవితాన్ని ముడిపెట్టకుండా జీవించడం థియోసఫీ లక్ష్యం. నిజానికి వారే సనాతనులు. మానవత్వపు వెలుగుల్లో జీవించాలనుకునేవారు, జీవితంలో వెలుగులు నింపుకోవాలనుకునేవారు థియోసఫిస్టులు. మానవ వికాసానికి తనను తాను అంకితం చేసుకున్నవాడు థియోసఫిస్ట్. టైమ్ డిస్కవర్స్ ట్రూత్. ఎంత చక్కటి సూక్తి, హితోక్తి. కాలం సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. సత్యావిష్కారాన్ని మించిన యోగం లేదు, యోగాన్ని మించిన సత్యం లేదు. యోగం సత్యానికి బాట. యోగి లక్ష్యం సత్య దర్శనం. 1875లో థియోసాఫికల్ సొసైటీ ఆవిర్భావం చరిత్రను సృష్టించింది, చరిత్ర గతిని మార్చేసింది. థియోసఫీ దీదీప్తుల్లో మతాల రంగులు వెలవెలా పోయాయి. రంగు మాసిన మతం పట్ల మనిషికి మోజు తగ్గింది. అన్ని దేశాలు మత మౌఢ్యానికి ఒక్క అడుగు దూరంగా జరిగాయి. ఎంత గొప్ప ప్రవక్త అయినా మనుషులందరినీ ఒక్క రోజులో మార్చలేదు. ఎంత గొప్ప సిద్ధాంతమైనా అందరినీ ఒక గీత పైన నడిపించను లేదు. మూకమ్మడిగా లక్షల మందిని మతం మార్పించవచ్చు. మతి మార్పు అంత సులభం కాదు. మనసు పెట్టెగుండా తలుపులు తెరిచిన వారిలో మార్పు వస్తుంది. హృదయం నిర్మలం అయిన వారిలో పరిణామం కనిపిస్తుంది. అంటే థియోసఫీ హృదయానికి సంబంధించిన పరిణామం. హృదయగతికం థియోసఫీ అంటే జీవన వేదం, జీవిత సత్యం, సనాతన ధర్మం. మంచి మనసుతో, పవిత్ర హృదయంతో, మానవతో జీవించడమే థియోసఫీ సూత్రం. అది దివ్య జ్ఞానం అయిన ఆత్మ పరిజ్ఞానమే. ఆత్మ దర్శన మార్గము అదే. ప్రపంచంలోని మనుషులంతా మారాలని వాంఛించడం అత్యాశ కాదు, అది సహజమైన సహేతుకమైన అవసరమైన అభిలాష, జీవన లాలస. అందుకు భావం, సంస్కారం, హృదయ స్పందన అవసరం. అది ఆత్మ జాగృతికి, చైతన్యానికి సంబంధించిన అంశం. మనిషి మంచిగా మానవత్వంతో జీవించాలన్నది భగవంతుని సంకల్పం. సృష్టి లక్ష్యము అదే, మనిషి గమ్యము అదే అయి ఉండాలి. మనిషిని ఉద్ధరించి మంచి మార్గంలో పెట్టాలన్నది మహర్షుల తపస్సుకు లక్ష్యం. ఆనాటి మహర్షుల నుండి ఈనాటి మహాయోగుల వరకు అందరూ సద్గురువులే, పరమ గురువులే, కారణ శరీరులుగా ఉంటూ విశ్వ కళ్యాణం కాంక్షిస్తూ ప్రస్తుతం గురువులకు సహకరించేవారు మాస్టర్లు. వారే పరమ గురువులు. వారంతా ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ సాధించి తిరిగి మానవ జన్మకు రాకుండా తమ ప్రజ్ఞని మాత్రం పరకాయ ప్రవేశం చేయిస్తూ లక్ష్యాన్ని సాధిస్తుంటారు, ప్రగతిని సమీక్షిస్తుంటారు. అలా పరమ గురువులైన వారు ఎన్నిక చేసిన వ్యక్తి బ్లావెట్స్కీ. ఇది హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ జీవిత కథ. దృశ్య ప్రపంచం అవతల అదృశ్య లోకాలు ఆది భౌతిక శక్తులు ఉన్నాయి. దివ్య శక్తులు, అతీంద్రియ శక్తులు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంటాయి. అంటే ప్రకృతి వెనుక పరా ప్రకృతి చాలనం ఉంటుంది. అగోచర శక్తులే భౌతిక ప్రపంచాన్ని, జీవితాన్ని నడిపిస్తుంటాయి అంటూ బ్లావెట్స్కీ తన అతీంద్రియ జ్ఞానంతో విశ్లేషించి అమెరికా వంటి పాశ్చాత్య మేధావులకు కనువిప్పు కలిగించారు. దివ్య జ్ఞానాన్ని భౌతికవాదులకు రుచి చూపించారు. అంటే భౌతికత్వం చాటున ఆది భౌతికత ప్రపంచం ఒకటి దోగాడుతుందని స్పష్టం చేయగలిగారు. మనిషికి శరీరం, శారీరక బలము, మేధాశక్తి కాక ఆత్మశక్తి మరొకటి ఉన్నదని, అది పరాశక్తి నుండి ప్రభవించి దిగి వస్తుందని, ఆ మహాశక్తి పరమాత్మ ఆధీనంలో ఉంటుందని వక్కాణించారు. లాటిన్ అమెరికా తెగల్లోని వారి శక్తులు తెలిసిన ఈ అమెరికన్లు రష్యా నుండి వచ్చిన బ్లావెట్స్కీ సిద్ధాంతం పట్ల ఆకర్షితులైనారు. ఎక్కడా జీసస్ మాట ఉచ్చరించకుండా, క్రైస్తవ ప్రస్తావన లేకుండా కొత్త సిద్ధాంతాన్ని నమ్మించడం అంత సులభం కాదు. ఏ దేశానికి వెళ్ళిన ప్రగతిశీలులకు, అభ్యుదయ భావుకులకు మతము, మత ఛాందసము అవరోధం కల్పిస్తూ ఉండడం సహజం. ఆమె ఇసిస్ అన్వీల్డ్
అనే పుస్తకంలో నిగూఢ జ్ఞానం బయట పెట్టింది. ఆత్మజ్ఞానాన్ని సైతము కొద్ది కొద్దిగా ఆవిష్కరించింది. ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ మనిషిలోనూ ఉన్నాయని, స్వయం సాధనతో ఇంకా ఎక్కువ శక్తులు పొందవచ్చునని చెప్పింది. ఆత్మ విద్యను అవగాహన చేసుకోవడం వల్ల ఎవరైనా అతీంద్రియ శక్తులు పొందవచ్చునని సూత్రీకరించింది. ఆమె మాటలు అమృత గుళికల్లా పనిచేశాయి. తాంత్రిక విద్యలంటే అనాగరిక అటవిక జాతుల క్షుద్ర విద్యలని నమ్మిన వారికి భయం పోయి ఆధ్యాత్మికత పట్ల అభిరుచి ఏర్పడసాగింది. ఆ పుస్తకం ద్వారా బ్లావెట్స్కి పునర్జన్మలు, కర్మ సిద్ధాంతము నమ్మేటట్లు చేసింది. మనిషిలో భిన్న మనస్తత్వాలు, పరిణామవాదం చెవికెక్కించి కొత్త ప్రపంచానికి వాకిళ్లు తెరిచింది. ఆ విధంగా అమెరికన్ హృదయ క్షేత్రాల్లో కొత్త బీజాలు నాటి తర్వాత ఆర్యవర్తం వైపు, ప్రాచ్య దేశాల వైపు దృష్టి మళ్లించింది. ఆర్యవర్తం అంటే భారతదేశం. అది పుణ్యభూమి, కర్మభూమి, యోగాలయం. ఎంతో కాలంగా భారతదేశం గురించి కలలు కంటున్నది. ఎన్ని జన్మలుగానో తనకు భారతదేశంలో సంబంధం ఉందని ఆమె హృదయవాణి వినిపిస్తుంది. తన సత్యాన్వేషణకు భారతదేశం ఒక్కటే అనువైన ప్రదేశం అని గాఢంగా నమ్మింది. పాశ్చాత్య దేశాలకు ఆత్మశాంతిని ప్రసాదించగల మహాశక్తి భారత్లోనే ఉన్నది. ఆ శక్తి ప్రాచ్య దేశాల పరమ గురువులకే ఉన్నదని ఆమె నమ్మకం. కెన్ దేర్ బి బ్లిస్ వెన్ ఆల్ ద లీవ్స్ మస్ట్ సఫర్? షల్ట్ దో బి సేవ్డ్ అండ్ హియర్ ద హోల్ వరల్డ్ క్రై ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ లోది ఈ సెంటెన్స్ మేడం. బుద్ధ భగవానుని వాణి అది. ఇది బ్లావెట్స్కి హృద్గీత. అవును, లోకులంతా బాధల్లో కునారిల్లుతుంటే నా ఒక్కడికి ఎందుకు దైవానుగ్రహం? లోకులు అందరూ విలిపిస్తుండగా నేనొక్కడి నెల ఆనందించగలను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భగవద్గీతలోని శ్లోకం ఇది. బ్లావెట్స్కి రాసిన ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ లోని గీతాలన్నీ భారత పవిత్ర గ్రంథాలలోని సూక్తులే. ముఖ్యంగా తెలుగు నీతి శతకాల సుధల్ని అనువదించుకుంది. బ్లావెట్స్కి అంటే మహాయాన బౌద్ధాన్ని తనకు ఆదర్శంగా తీసుకుంది. ద వాయిస్ ఆఫ్ సైలెంట్ ఉందంటున్నా మేడం. ఏంటి మేడం? బుక్ ఆమె రాసిన బుక్ ది వాయిస్ ఆఫ్ సైలెంట్ ఉందంటున్నా. ఏం అడగలేదు మేడం. అది చూడండి, మాటలోనే ఆ బుక్ మాటలోనే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇంకా మరి అర్థం ఎంత బాగుంది కదా మేడం నిజంగా. బ్లావెట్స్కి అంటే మహాయాన బౌద్ధాన్ని తనకు ఆదర్శంగా తీసుకుంది. భారతీయ సనాతన ధర్మ సూత్రాలను ఔదల దాల్చింది. వెరసి మతరహితమైన కరుణభరితమైన ఆత్మజ్ఞాన ప్రదీపిక అయింది. పరమాత్మ ప్రతినిధులు మహాత్ములు సామాన్యులుగా జన్మించి ఆత్మస్పృహతో ఆత్మ సంస్కారం పొంది యోగ శిఖరాలు అధిరోహించి జన్మ కర్మ రాహిత్యం పొంది పరనిర్వాణ భూమికల్లో మృత్యుంజయులుగా ఉండేవారు పరమ గురువులు. వారిని మహాత్ములు, మాస్టర్లు అంటారు. మాస్టర్ అంటే మహాత్మా అని విపులార్థం. ప్రపంచాన్ని రక్షించే బాధ్యత వారిది. వారి ప్రజ్ఞ లేదా అంశయోగ్యులైన వారిలో ప్రవేశపెట్టి వారి ద్వారా తమ లక్ష్యాన్ని సాధిస్తుంటారు. జగత్ కళ్యాణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆధ్యాత్మిక వికాసం కలిగిస్తుంటారు. ప్రతిసారి భగవంతుడు అవతరించవలసిన అవసరం లేదు, ఉండదు. ధర్మ సంస్థాపన ఒక్కటే బాధ్యత కాదు. అలా అయితే అంత లోపభూయిష్టమైన ప్రపంచాన్ని అధర్మ వర్తనుడైన మనిషిని సృష్టించడం సృష్టికర్త తప్పు అవుతుంది. అంటే తాను చేసిన తప్పులు తానే సరిచేసుకోవడం లోకోద్ధరణ, ధర్మ రక్షణ ఎలా అవుతాయి? ఆ పని పరమ గురువులది, మహాత్ములైన వారిని. అంచేత మహాత్ములు దేవుళ్ళ కంటే గొప్పవారు. లోకాన్ని రక్షించే బాధ్యత త్రిమూర్తులది కాదు. ఆత్మ సంస్కారం కలిగిన మనిషి తప్పు చేయడు, పాపం చేయడు. పరమాత్మ కోసం
అటువంటి పరమ ఆ గురుమండలి ఎన్నిక చేసిన వ్యక్తి మహాయోగిని బ్లావెట్స్కి. ఆమెకు చేదోడుగా అల్కాట్, జడ్జి అనే మరో ఇద్దరిని జతపరిచారు. ఆ ముగ్గురు థియోసాఫికల్ సొసైటీ స్థాపకులు. దివ్యజ్ఞాన ఉద్యమానికి మూల వనరులు బ్లావెట్స్కి రష్యన్ వనిత, జడ్జి బ్రిటిష్ వాడు, ఆల్కన్ అమెరికన్. ప్రతి మనిషిలో నిగూఢంగా ఉండే దివ్యత్వాన్ని, శక్తిని గుర్తించి వినియోగపరచడం అన్నది బ్లావెట్స్కి ప్రతిపాదించిన ఆశయం. ప్రాక్పశ్చిమ దేశాలను మనోభూమికపై సంధానపరచడం రెండవ ఆశయం. ప్రాచ్య దేశాల ప్రాచీన విజ్ఞానాన్ని, సనాతన ధర్మాన్ని దేశ దేశాలకు పంచి మానవత్వ విలువల్ని పెంచడం మూడవ లక్ష్యం. వివిధ మతాలు కాకుండా మానవత్వం ఒక్కటే మానవ మతం అనడం నాలుగవ సిద్ధాంతం. మనిషి మనుగడకు సమాజం అవసరం. సామూహిక జీవనమే సమాజం. మతాలు, కులాలు అవసరం లేదు, అవి అర్థం లేనివి. సమాజంలో వ్యక్తుల మధ్య సఖ్యత అవసరం. సఖ్యత, సభ్యత, సమానత ప్రగతికి బాటలు వేస్తాయి. థియోసఫీ అన్నది జీవన యోగం. పాశ్చాత్య దేశాలకు యోగం తెలియదు, ఆత్మ పట్ల అవగాహన లేదు. సాధన, తపస్సు అనేవి అవసరం లేనివి. మనిషి సుఖపడటానికి అవి అవరోధాలు. జీవితాన్ని ప్రకృతులతో అనుసంధానం చేయడం యోగమని, ఆత్మకు పరమాత్మిక స్పృహ కలిగించడం సాధన అని వారికి తెలియదు. అంతవరకు మతానికి ప్రాధాన్యత ఉన్న పాశ్చాత్య దేశాలు సైన్స్ను తలకెత్తుకున్నాయి. మానసిక శక్తులకు కైమోడ్చారు. వారికి ఆత్మశక్తిని, దివ్య జ్ఞానాన్ని పరిచయం చేయడము అవసరమని బ్లావెట్స్కి భావన. వివేకం కన్నా జ్ఞానము, జ్ఞానం కన్నా ఆత్మదర్శనము గొప్పవని చెప్పడం, నమ్మించడం అంత సులభం కాదు. అందుకు బ్లావెట్స్కి ఆ ఉద్యమం పేరే థియోసఫీ. దాని వేదిక థియోసాఫికల్ సొసైటీ. నేల విడిచి సాము చేయడం కాకుండా, మతాలను, దేవుళ్లను, దైవశక్తుల్ని గుడ్డిగా నమ్మడం కాకుండా శాస్త్రీయ అవగాహన కలిగించాలని ఆమె ప్రయత్నం. సృష్టిలో భూగోళం వంటి గోళాలు చాలా ఉన్నాయి. మనిషి లాంటి జీవులు ఆయా గోళాల పైన ఉన్నారు. మనిషి భౌతిక శరీరం ఒకటే ప్రధానం కాదు, భౌతిక వాడుల్ని నమ్మించగలిగింది. అనుభవంతో, సాక్షాధారాలతో చెప్పిన విషయాలు నమ్మక తప్పలేదు. అంతదాకా భరతఖండంలో అంటే ఇండియా, టిబెట్ లాంటి దేశాలకు మాత్రమే వేద విజ్ఞానం, యోగ విజ్ఞానం పరిమితమై ఉండేది. సూక్ష్మ లోకాలు, సూక్ష్మ శరీరాలు, పునర్జన్మలు ఉన్నాయనే విన్యాసం వారికి ఉండేది. అతీంద్రియ శక్తుల్ని ప్రదర్శిస్తే తప్ప పరలోకాలకు పాశ్చాత్యులు నమ్మలేరు. వారికి ఎంతసేపు భౌతిక దృష్టి, ఆత్మజ్ఞానం లేదు, దాని అవసరము లేదు, వారికి కనిపించదు. ఒక జీసస్ ని మినహాయిస్తే ఆది భౌతిక భక్తులు, ఆత్మశక్తులు మహాత్ముల అధీనంలో ఉంటాయని ప్రాచీన విజ్ఞానం నిదర్శనలతో నిరూపించింది. ఆ విజ్ఞాన కోశాన్ని బయట పెడుతూ నెమ్మదిగా నమ్మకం కలిగించడం కలిగింది బ్లావెట్స్కి. ఆర్యావర్తం తపోభూమి. ఇక్కడ మహర్షుల ఉనికి కొత్త కాదు. ప్రాచీన విజ్ఞానం అంతా మహర్షి ప్రోక్తమే, సత్య సందర్శనమే. మన పురాణాల గాథల నిండా మహర్షులు, యోగులు, మునులు ఉన్నారు. వారిని కేంద్రంగా చేసి అల్లిన కథలే అన్ని. పాశ్చాత్య దేశాలకు మన ఋషి సంప్రదాయం తెలియదు. అక్కడ జ్ఞానులు ఉండేవారు, కానీ వారి పరిశోధకులు, పరిధులు వేరు. మరీ అనాగరికంగా ఉండే మనిషి విశ్వాసం కలిగించారు. భారతీయ ఋషులు తపస్సు చేసి, ఆత్మ దర్శనంతో పరిశోధనలు చేసి సత్యాలు కనుగొన్నారు. ప్రాచీన సమాజంలో మంత్రాలు, పూజలు ఉండేవి, అయితే శాస్త్రీయ అవగాహన ఉండేది కాదు. సాంకేతికంగా ఉండేవారు. అంధ విశ్వాసాలు, మూఢనమ్మకాలు ఏ మతానికైనా పెట్టని కోటలు. మతం మనిషిని స్వతంత్రంగా ఆలోచింపనీయదు, తనకుగా సత్యాన్ని తెలుసుకోనివ్వదు. ఋషితుల్యులు అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో ఉన్నారు.
బ్లావెట్స్కీ పరిశోధనలో చాలా దేశాలకు చెందిన మాస్టర్స్ ఉన్నారు. హిందూ హిందూ బౌద్ధ టిబెట్ దేశాల వారు, వరిష్ఠులు, ఈజిప్ట్, గ్రీక్ దేశాల వారు సుప్రసిద్ధులే. మహాత్ములైన వారందరికీ ఒకే కుటుంబం, జగదైక కుటుంబం వారిది. థియోసఫిస్టులు పేర్కొన్న మాస్టర్లు అందరూ శాశ్వతులు. వారి ఆత్మ సంచారులే, సూక్ష్మ శరీరులే. పైగా వారు కాలాతీతులు. వారి ప్రజ్ఞ విశ్వవ్యాప్తం. వారి కర్మక్షేత్రం విశాల విశ్వం. గోచర ప్రపంచమే ఆ గోచర లోకాలు వారివే. థియో యోన ప్రచోదయాత్. థియోసఫీ మూల సూత్రం సనాతన మైత్రి మూడింటి నియామకరణం. థియోసఫీ ఆ మూడు అవసరం లేనిదెప్పుడు. ప్రతి మనిషికి అవసరమైన మూడు గుణాలు అవేగా మనుషుల మధ్య నెలకొనవలసింది. ప్రేమ, మైత్రి, అవగాహన లేని చోట్ల, అవి కొరవడిన చోట్ల పూరించడానికి వ్యవధి అవసరం కావచ్చు అని, కానీ అసంభవం కాదు. అంటే థియోసఫీలో మొట్టమొదట అవగాహన. మనిషిలో కనిపించిన దైవాంశ పేరు థియోసఫీ. ఒకనాటికి భూమి స్వర్గం కావాలి, మనిషి దివ్యుడు కావాలి, మనది దివ్య జీవనం కావాలి అని సంకల్పించారు. ఈ శ్రీ అరవింద యోగి సాధ్యమా అంటే ఎందుకు సాధ్యం కాదు? మనిషి తన లోపలకు చూడగలిగితే, లోతులకు చొచ్చుకుపోగలిగితే సాధ్యమే. తనలో పూర్ణ మానవత్వానికి దివ్యత్వపు పరిమళాలు అద్దగలిగితే సాధ్యమే. మన ముందున్న లక్ష్యం ఇది. మనిషి చిరాశయం, భగవత్ సంకల్పము అదే. మనిషిలోని తపన అది. మనిషికి స్వేచ్ఛ ఉంది కానీ స్వతంత్రతం లేదు. ప్రతి మనిషి అన్న అసంతుడే. స్వేచ్ఛ జీవి మరొకరిపై ఆధారపడకుండా మనిషి జీవించడం అసంభవం. తన పైన తను ఆధారపడి జీవించగలగడం స్వతంత్రం. ప్రక్కవాడు తన లాంటి వాడే నన్న భావన ఏర్పడకపోతే సౌభ్రాతృత్వం అసాధ్యం. సహజీవనం కాదు, సఖ్య జీవనం కావాలి. సమభావన నెలకొనాలి. అది శాస్త్రము అవగాహన. అది తాత్విక దృష్టి. హృదయాన్ని చేరడం మహనీయత. అది ప్రేమ భావన వల్ల సాధ్యం, సుహృద్భావన వల్ల సాధ్యం. థియోసాఫికల్ సొసైటీ ఆవిర్భావం వాటికి అమెరికా, యూరప్ దేశాలు ఆధిపత్యం పోరులో తలపడుతున్నాయి. చిత్ర విచిత్ర భావావేశాలకు లోనై ఉన్న తరుణం. అహంకారంతో హుంకరిస్తున్నాయి. మేధావి వర్గం తలలు పట్టుకున్న సమయం. ఒక రకంగా అది మేధోన్మథనం. ఆ మథనంలోంచి పుట్టుకొచ్చిన అమృత భాండం థియోసఫీ. పాశ్చాత్య దేశాల దృష్టిలో ప్రాగ్దేశాల వైపు మళ్ళింది. మేధావి వర్గము తలలు పట్టుకున్న సమయం. ఒక రకంగా అది మేధో మథనం. ఆ మథనంలోంచి పుట్టుకొచ్చిన అమృత భాండం థియోసఫీ. పాశ్చాత్య దేశాల దృష్టి ప్రాగ్దేశాల వైపు మళ్ళింది. మనశ్శాంతి కావాలి, మనశ్శాంతికి ఉపాయం కావాలి, అలజడి తగ్గాలి. వారెవరికి ఆత్మ సంగతి తెలియదు. తూర్పు దేశాల్లో విజ్ఞాన గనులు ఉన్నాయి. అక్కడ మనశ్శాంతి నిల్వలు పేరుకుపోయాయని ఒక విశ్వాసం. ఈజిప్ట్ కంటే భారత్, చైనా, టిబెట్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయన్న నమ్మకం. తమకు లేనిదేదో వారి వద్ద ఉంది. ఇంతకాలం వారికి హిందూ మతంలో చాదస్తాలు, బౌద్ధంలో శాంతి సందేశాలు, చైనా వారిలో అంటరానితనము, టిబెట్ లో ఒంటెత్తు పోకడలు కనిపించేవి. ఇప్పుడు శాంతి కపోతాలు కనిపించసాగాయి. అసలు భారతీయ ఆత్మను పశ్చిమ దేశాలకు ఎత్తి చూపిన వాడు మ్యాక్స్ ముల్లర్. ఆయన మానసికంగా మహర్షి, భౌతికంగా జ్ఞాని. ఆయన నిర్వాణం అనే పదానికి ఇచ్చిన అర్థం పాశ్చాత్యుల గుండెల్లో గుచ్చుకుని తలపరం కలిగించింది. దీపం మలిగినప్పుడు అంతరించిపోయే వెలుగు స్థితిని నిర్వాణం అన్నాడు. అంటే ఏమిటో ఎలాగో అర్థం కాలేదు.
చచ్చిపోయిన మనిషి మళ్ళీ జన్మిస్తాడు అంటేనే ఎలా అంటారు? పాశ్చాత్యులు సైంటిఫిక్ గా ఎట్లా నిరూపిస్తారు అని అడుగుతారు. దయ్యం అంటే డెవిల్, స్పిరిట్ అని భయంతో వణికి పారిపోయారు. మరణం అంటే పూర్తిగా చచ్చిపోవటం కదా, మళ్ళీ బ్రతకడం ఏమిటి? మనిషి బ్రతికించేది ప్రాణం. అదనంగా ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడ ఉంటుంది? మనిషి ఏ ఆత్మతో అవసరం ఏముంది? పైగా ఆత్మ జన్మిస్తుందంటారు, జన్మించడం ఏమిటి? జన్మకు కర్మలు కారణం అంటారు. అదేమిటి సమాధానం? దొరకని ప్రశ్నలు. హిందూ మతంలో వారికి బొత్తిగా అర్థం కానిది. ఆత్మవాదం అవుతాయి. బుద్ధితో ఆత్మను అంచనా వేయడం కుదరని పని. పాశ్చాత్యులు ఆత్మజ్ఞానాన్ని విజ్ఞానం అనే సైన్స్ లోకి అనువదిస్తే తప్ప వారికి పునర్జన్మలపై నమ్మకం ఏర్పడదు. అప్పుడు అది సైంటిఫిక్ అవుతుంది. పునర్జన్మకు ఒక జన్మలో చేసిన పనులు ఆధారం అని నమ్మకం కలగాలి. మన దేశంలో మన పెద్దల గురువులు స్వర్గం పేరు చెప్పి మోసం చేస్తుంటారు. వారు చూపించిన దారిలో వెడితేనే స్వర్గం, దారి తప్పిన అడ్డదారిన పోయిన నరకంలోకి చేసిన ఏ దారి ఎట్టుపోయినా మోక్షం అడ్రస్ దొరకదు. పాపిష్టి పనులు చేసేవారి నిత్యం స్వర్గం గురించి కలవరిస్తుంటారు. సైన్స్ అభివృద్ధి చెందడంతో పాటు పదార్థ విజ్ఞానంపై మోజు పెరిగింది. మనిషి వ్యక్తిత్వం, వికాసం, ప్రగతి, అతని భౌతిక వనరులు, అట్టి సంపదలు బట్టి అంచనా వేయడం జరుగుతోంది. సుఖలాలసపై సైన్స్ అభివృద్ధి దారి తప్పినా, అడ్డదారిన పోయినా, నరకంలో నడక, ఏ దారి ఎటుపోయినా మోక్షం అడ్రస్ దొరకదు. పాపిష్టి పనులు చేసేవారే నిత్యం స్వర్గం గురించి కలవరిస్తుంటారు. సైన్స్ అభివృద్ధి చెందడంతో పాటు పదార్థ విజ్ఞానంపై మోజు పెరిగింది. మనిషి వ్యక్తిత్వం, వికాసం, ప్రగతి, అతని భౌతిక వనరులు బట్టి, సంపదలు బట్టి అంచనా వేయడం జరుగుతోంది. సుఖలాలసపై మోజు పెరిగి మతంపై మోజు తగ్గుముఖం పట్టింది. ఛాందసాలు, మూఢనమ్మకాలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. మతం మప్పులు విడిపోగానే ఆత్మకిరణం ప్రసారం ప్రారంభమవుతుంది. భగవంతుని సృష్టి రహస్యం తెలియని వారు డార్విన్ సిద్ధాంతం నమ్మారు. పరిణామం వాదం బలపడసాగింది. ఆ సందిగ్ధ సమయంలో సైన్స్ కు ఆధ్యాత్మిక సహకారాలు అవసరపడ్డాయి. సరిగా అప్పుడే మన దేశంలోని మతం గోడలు పగుళ్ళొచ్చాయి. మతం మీద తిరుగుబాటు చేసింది. మనసు పైన ప్రభుత్వ పెత్తనం చేయదు. మనస్సు స్వేచ్ఛగా విహరిస్తుంది. ఆలోచనలు ఎవరూ కట్టడి చేయలేరు. ప్రతి మనిషి భావపరంగా స్వతంత్రుడే. భావ ప్రకటన పైన స్వేచ్ఛ ఉంది. మతం నోరు నొక్కిన మనసు తిరగబడుతూ మానదు. అది మానవ నైజం, అది మనోజవం. భౌతిక సుఖాలపై తెర తొలగాలనే ఆ శూన్యంలోకి ఆధ్యాత్మికత్వం ప్రవేశిస్తుంది. ఒక్కసారి ప్రవేశించిన ఆధ్యాత్మికత తరిగిపోదు. అందుకే మరణం తర్వాతి జీవితం విలువ పెరిగింది. అదే అసలైన జీవితం. విషయాలు తరగని జీవితం, భద్రమైన జీవితం, దివ్యమైన జీవితం అని స్పృహ ఏర్పడ్డ సైన్స్ కూడా రోదసీలోకి, ఖగోళంపైకి దృష్టి సారించింది. ఇంతకాలం సందిగ్ధంగా ఉన్న లోకాలు వాస్తవాలయ్యాయి. పరలోకాల సూక్ష్మ శరీరాల చిక్కుముడి వీడింది. సైకాలజీ వచ్చి ఫిలాసఫీ దుప్పట్లో దూరి కూర్చుంది. మనసు, ఆత్మ వేరువేరన్న అటువంటి సందిగ్ధంలో విభిన్న భావజాలాల్ని ముడివేసి ప్రయత్నం థియోసాఫికల్ సొసైటీ చేసింది.
అంతవరకు పాశ్చాత్య విద్వాంసులు బుర్రకు తట్టని మాట థియోసఫీ పాశ్చాత్యులు అదే కోరుతుండటం వల్ల బ్లావెట్స్కి థియోసఫీతో పరిష్కారం చూపించినట్లయింది. మేడం ఎండ్ చేసుకుందామా ఇక్కడికి? అట్లే మేడం చేద్దాం. ఇదేదో కొంచెము పేజ్ నెంబర్ లేదు. ఉంది మేడం, 22 పేజ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొకసారి మనందరి గురువు అయిన జగద్గురువుకి, సమస్త గురు పరంపరానికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.